Hi everybody, landed successfully in Phone Pay Islands in Micronesia. This is my country number 35. I've taken the Niles house. It's an Airbnb which is available on Airbnb. So this is the whole house which I've taken. అది ఎంత పెద్ద ఉందనేది మీకు I'm going to show it to you right now. So let's go. It's a huge hall and then there's one decorative bike as well here, along with the bed. And then we have a huge sofa with a TV. It's a huge TV. కావాల్సిన అన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో ఒక పర్సన్ కోసం దాదాపు 10 మంది ఉండగలిగే పెద్ద రూమ్ ఇచ్చారు నాకు ఇది. సో దిస్ ఇస్ ఎ హ్యూజ్ బాత్రూమ్ అగైన్. సో ఇట్ ఈస్ లైక్ అన్ ఐలాండ్ లైక్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. సో మనకి ఇక్కడ బాత్రూంలో ఈవెన్ షవర్ కూడా వాళ్ళు శంఖం యూజ్ చేస్తున్నారు. సో గవ్వ లాంటిది. సో ఒకప్పుడు ఇది వీళ్ళు బార్ లాగా యూజ్ చేసేవాళ్ళంట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను మార్షల్ ఐలాండ్స్లో ఉన్నాను. మార్షల్ ఐలాండ్స్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ యునైటెడ్ ఎయిర్వేస్లో ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ఫోన్పే. ఫోన్పే ఈజ్ ద సిటీ అండ్ మైక్రోనేషియా ఇస్ ద కంట్రీ అండ్ దట్స్ ద కంట్రీ నెంబర్ 35 ఫర్ అస్. సో 35వ దేశం. లాస్ట్ ఇయర్ December 31 కల్లా 25 అయ్యాయి. ఈ ఇయర్ ఆల్రెడీ 10 దేశాలు తిరిగేసాను. సో కొత్త దేశాలు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఫోన్పే వెళ్తున్నాను. సో ఫోన్పేకి నేను యునైటెడ్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నాను. అండ్ అంతకుముందు ఒకసారి మీకు వేరే వీడియోలో చెప్పినట్టు దీంట్లో కూడా నాకు ఇది $530కి నాకు బిజినెస్ క్లాస్ దొరికింది. యాక్చువల్గా ఎకానమీ క్లాస్ వచ్చి $560 ఉండే, అంటే ఒక $30 తక్కువకే బిజినెస్ క్లాస్ దొరికింది. కొన్నిసార్లు మనకి ఎకానమీ క్లాస్ కంటే బిజినెస్ క్లాస్ తక్కువ ఉంటుందనే విషయం ఇది కూడా మళ్ళీ ఒకసారి మనకి నిరూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, భూటాన్లో ఎలాగైతే వాళ్ళు కంట్రీ వాళ్ళు ట్యాక్సెస్ తీసుకుంటున్నారో, ఇక్కడ మనకి RMI అంటే రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్ వాళ్ళు, పోర్ట్ అథారిటీ వాళ్ళు, దే ఆర్ ఛార్జింగ్ $25. సో మనకి చెకింగ్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు మనకి డైరెక్ట్గా బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా పోర్ట్ అథారిటీ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం $25 కట్టి పోర్ట్ అథారిటీ నుంచి ఈ బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బోర్డింగ్ పాస్ తీసుకున్నాక ఆ తర్వాత ఇమిగ్రేషన్ చెక్లో కూడా మళ్ళీ వన్స్ అగైన్ సింపుల్, ఏం క్వశ్చన్స్ లేవు. అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నారా లేకపోతే ఆన్వర్డ్ జర్నీ యొక్క టికెట్స్, సో అది మాత్రమే అడిగారు. ఆన్వర్డ్ జర్నీ టికెట్స్ చూపించాను, సరిపోయింది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, హార్డ్లీ లెస్ దాన్ 1 minute డిస్కషన్, అంతే. సో ఇలా జరిగింది. ప్రస్తుతానికైతే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఒకసారి ఫ్లైట్ ఎక్కాక ఆ తర్వాత ఫ్లైట్ ఎలా ఉంది. యునైటెడ్ ఎయిర్లైన్స్ అనేది అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీ ఇది. అండ్ ఇక్కడ సెలబ్రేట్ 50 years టు మైక్రోనేషియా, అంటే 50 years నుంచి మైక్రోనేషియాకి ఈ ఎయిర్లైన్స్ అనేది ఫ్లై చేస్తుంది. సో లెట్స్ సీ. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లై ఫ్రమ్ మార్షల్ ఐలాండ్స్ టు మైక్రోనేషియా. Hi everybody, landed successfully in Phone-Pay Islands in Micronesia. This is my country number 35. So Federated States of Micronesia, that is the full form of Micronesia. ఆ దేశానికి రావడం జరిగింది. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాను. బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. బ్యాగేజ్ అయిపోగానే బయటకు వచ్చి ఇక్కడ ఎలా ఉందనే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రస్తుతానికి ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, FSM అని అంటారు షార్ట్ ఫామ్, మైక్రోనేషియా కంట్రీకి అరైవ్ అయ్యాను. సో దిస్ ఇస్ ద ఎయిర్పోర్ట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్లీన్ అండ్ నీట్ ఎయిర్పోర్ట్.
ఇప్పటి వరకు నేను కిరిబాస్కి వెళ్ళాను, అండ్ దెన్ దాని తర్వాత మార్షల్కి వెళ్ళాను. అవి చాలా చిన్నగా అనిపించినాయి. బట్ దిస్ లుక్స్ ప్రెటీ క్లీన్ అండ్ నీట్. యూ కెన్ లుక్ ఎట్ ద అదర్ సైడ్ ఆల్సో, ఇట్ లుక్స్ సో నైస్. సో ఇక్కడ టెక్స్చర్ కానీ లేకపోతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్న తీరు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు అందుకే ఈ ఎయిర్పోర్ట్ని కూడా కవర్ చేయాలనిపించి మీకు చూపిస్తున్నాను. సో ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు హైడ్ అవుట్. సో సమ్మన్ హ్యాస్ ఆల్రెడీ కమ్ టు పిక్. సో హైడ్ అవుట్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది మీకు అది కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ఎయిర్పోర్ట్, వీ హావ్ ల్యాండెడ్ హియర్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా నా ఎయిర్టెల్ సిమ్ కార్డ్ పనిచేయట్లేదు, ఇండియా సిమ్ ఏ సిమ్ పనిచేయట్లేదు. లోకల్ సిమ్ ఒకటి తీసుకొని అండ్ దెన్ సో ఇక్కడ మైక్రోనేషియాలో ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే ఎయిర్బిఎన్బిలో హోటల్ బుక్ చేసుకున్నామో అతను వచ్చి పిక్ చేసుకోవడానికి వచ్చాడు. సో మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పాలి. ఇక్కడేమో వీళ్ళు దే ఫాలో రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద రోడ్, రైట్ హ్యాండ్ డ్రైవ్ చేస్తారు. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో స్టీరింగ్ ఉండాలి, అది కామన్ థింగ్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో స్టీరింగ్ ఉన్న కార్స్ ఉన్నాయి. దిస్ ఆర్ మేడ్ ఇన్ యూఎస్. అండ్ దెన్ వీ హ్యావ్ కార్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ జపాన్ విచ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్లో స్టీరింగ్ ఉంటుంది. సో దే ఆర్ సపోజ్ టు బీ డ్రైవింగ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద రోడ్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండు రకాల కార్లు, సో జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దెన్ యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు కార్లు కూడా వాడతారు. కాబట్టి ఇక్కడ కాకపోతే రైట్ సైడ్ ఆఫ్ ద రోడే వెళ్తారు వాళ్ళు, వీళ్ళు అటువైపు వాళ్ళు అటువైపు అన్నట్టు వెళ్ళకుండా. కాకపోతే సో బోత్ ద టైప్స్ ఆఫ్ కార్స్ అనేది ఇక్కడ అలౌడ్ అనమాట. సో అలా ఉన్న కంట్రీ ఫస్ట్ టైం ఇదే వింటున్నా. మేబీ ఇంకా వేరే ఏమైనా కంట్రీస్ ఉంటే మీరు అది కమెంట్స్లో తెలియజేయండి. నాకు తెలిసి ఒకటే కంట్రీలో రెండు రకాల మ్యానుఫ్యాక్చరింగ్, లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ ఉన్న కంట్రీ అనేది మాత్రం నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం. సో ఇక్కడ FSMTC, సో ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, TC అంటే టెలికాం కంపెనీలో ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు $10 సిమ్ కార్డ్కి తీసుకున్నారు, డేటాకు ఒక $10 తీసుకున్నారు, అండ్ కాలింగ్కి ఒక $10. సో మొత్తం $30కి 5 days ప్లాన్ ప్రాపర్గా వచ్చింది. సో 12 GB డేటా, ఆ $10 డేటా కానీ లేకపోతే కాలింగ్కి కానీ వాడుకోవచ్చు అనమాట. సో ఫైనలీ ఇక్కడ చూస్తుంటే చెప్పాను కదా మనకి మార్షల్ ఐలాండ్స్ కంటే మైక్రోనేషియా చాలా డెవలప్ అయిందని. సో ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంది చూడండి. సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఈ కంట్రీ ఎంత బాగుంటుందని. సిమ్ కార్డ్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు నేను హోటల్ వైపు వెళ్తున్నా, హోటల్ రూమ్ వైపు. సో ఇక్కడ ఫోన్పేలో రకరకాల కొత్తవి ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా. సో దాంట్లో ఇంకొక రకమైన వింత విషయం చెప్పాలంటే ఈ యొక్క ఐలాండ్ దేశంలోనే ఇట్స్ ఏ కంప్లీట్ మౌంటేనియస్ కంట్రీ అనమాట. మౌంటేనియస్ ఐలాండ్ ఇది. సో ఎత్తంపులు, కొండలు, గుట్టలు, సో మౌంటైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఒక రోడ్డు కూడా స్ట్రైట్గా ఉండదు. మనకి ఇప్పటిదాకా చూసిన మిగతా ఐలాండ్స్ అన్నీ కూడా స్ట్రైట్ ఒకటే లైన్లో ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనకి ఎత్తంపులుగా ఉంటుంది అనమాట. సో అది ఈ ఫోన్పే యొక్క స్పెషాలిటీ. I have taken the Niles house. It's an Airbnb which is available on Airbnb. So this is the whole house which I have taken. అది ఎంత పెద్ద ఉందనేది మీకు I'm going to show it to you right now. So let's go and walk into the room. It is actually very huge for a single person like me. So okay, so when you enter into this room, it's a huge hall, and then there's one decorative bike as well here. And then we have an AC along with the bed, and then we have a huge sofa with a TV. It's a huge TV, so it connects to internet here. So మనకి కావాల్సిన అన్ని సర్వీసెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వాళ్ళకి కిచెన్లో ఓన్లీ దే హ్యావ్ మైక్రోవేవ్ ఉంది. I've asked for a stove, so a stove కూడా ఇస్తాను చెప్పేసి అన్నారు. And then I'll show you the bathroom. సో ఒక పర్సన్ కోసం దాదాపు 10 మంది ఉండగలిగే పెద్ద రూమ్ ఇచ్చారు నాకు ఇది. సో దిస్ ఇస్ ఎ హ్యూజ్ బాత్రూమ్ అగైన్. సో ఇట్ ఈస్ లైక్ అన్ ఐలాండ్ లైక్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. సో మనకి ఇక్కడ బాత్రూంలో ఈవెన్ షవర్ కూడా వాళ్ళు శంఖం యూజ్ చేస్తున్నారు. సో గవ్వ లాంటిది, దట్ ఈస్ ద షవర్. సో దిస్ ఇస్ ద ఎంటైర్ బాత్రూమ్ స్టఫ్. సో ఒకప్పుడు ఇది వీళ్ళు బార్ లాగా యూజ్ చేసేవాళ్ళంట. సో అందుకని నాకు తెలిసి అదే దాని సెటప్ని వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ, సో ఇక్కడ ఒక సింగిల్ రూమ్ దే ఆర్ ఆఫరింగ్ ఇట్. ఇట్స్ టూ గుడ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ వెరీ మచ్ నీట్ అండ్ క్లీన్. చాలా బాగుంది. ఐఎమ్ లైకింగ్ ఇట్. థ్యాంక్ యూ.
సో మైక్రోనేషియా అంటున్నా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అని అంటున్నారు కదా. సో ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అని ఎందుకు అంటున్నారంటే 4 స్టేట్స్ ఉన్నాయన్నమాట. 4 ఐలాండ్స్ని ఒక్కొక్క ఐలాండ్ని ఒక్కొక్క స్టేట్ కింద కన్సిడర్ చేస్తూ, సో ఫోన్పే, చుక్, యాప్ అండ్ కుషాయ్ ఈ 4 స్టేట్స్ కలిస్తే మైక్రోనేషియా, ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా. FSM అనేది షార్ట్ ఫామ్ అనమాట. సో మైక్రోనేషియా అనే బదులు FSM అని అనాలి, ఎందుకంటే ఇక్కడ 4 స్టేట్స్ కలిసి, సో ఈ 4 స్టేట్స్ కూడా 4 ఐలాండ్స్ కూడా ఒకదానికి ఒకటి ఎంత దూరంలో ఉంటాయంటే అన్నిటికంటే క్లోజెస్ట్ వచ్చి చుక్ అంట. ఇట్ టేక్స్ అబౌట్ 1.5 hours బై ఫ్లైట్. దాని తర్వాత కుషాయ్ కానీ లేదంటే ఇంకా యాప్ కానీ వెళ్ళాలంటే 2-3 hours పడుతుందంట బై ఫ్లైట్. అంటే అంత డిస్టెన్స్లో ఉన్నాయి ఒక ఐలాండ్కి ఇంకో ఐలాండ్కి మధ్యలో. ఈ 4 ఐలాండ్స్ కలిపి FSMగా ఒక కంట్రీ లాగా ఫామ్ అయ్యాయి అనమాట. ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ ఉండే కార్స్, 2 రకాల కార్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పేసి. సో జాపనీస్ కార్స్ వచ్చి రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, అమెరికన్ కార్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది. సో పొద్దున అమెరికన్ కార్ ఎక్కాను, ఇప్పుడేమో జాపనీస్ కార్ ఎక్కాను. సో వీ హ్యావ్ రికీ, రైట్? Ericsson. So Ericsson is going to help us, take us through PhonePe and సో మనకి మంచి డ్రైవర్ దొరికారు. సో రేపైతే నాన్ మడోల్ అనే ప్లేస్కి వెళ్తున్నాను, కానీ ఈరోజు మాత్రం వీఆర్ జస్ట్ రోమింగ్ అరౌండ్ విద్ ఇన్ PhonePe అండ్ దెన్ ఐల్ షో యూ యాజ్ గుడ్ ప్లేసెస్ యాజ్ పాసిబుల్. చెప్పాను కదా మార్నింగ్, ఫోన్పే అంటే మొత్తం కంప్లీట్ హిల్లీ ఏరియా అని, ఎత్తొంపులు పైకి కిందికి, ఆ తర్వాత ఎగుడు దిగుడు, ఆ తర్వాత కొండలు గుట్టలు, ఇవన్నీ రకరకాలు ఉంటాయని. సో ఇదంతా రోడ్డు. అక్కడ చూసుకుంటేనేమో మనకు సముద్రం ఉంది, ఐలాండ్ కాబట్టి సముద్రం పక్కనే ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ కొండపైన సెయింట్ పీటర్స్ చర్చ్ ఎంత బాగా కట్టారు చూడండి. చాలా పాత చర్చ్ లాగా కనిపిస్తుంది. ఇట్స్ వెరీ ఓల్డ్ చర్చ్, బట్ it is built right on the hill. It looks so awesome. ఇక్కడ మనకి వెల్కమ్ టు సెయింట్ పీటర్ పారిష్ అని ఉంది. సో పీటర్ పారిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. సో ఆయన పేరు మీద సెయింట్ పీటర్స్ చర్చ్ అనేది ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ రిలీయింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఈ చర్చ్ అనేది 1995లో కట్టారంట. దిస్ వాస్ బిల్ట్ రైట్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ చర్చ్ కట్టడం అనేది జరిగింది. అన్ని బెంచీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పటి మా స్కూల్లో క్లాస్ గుర్తొస్తుంది. ఇలాగే ఉండేవి బెంచీలు. 95లో కట్టిందంటే ఆల్మోస్ట్ 30 yearsగా వస్తుంది. ఇక్కడ కొండ ప్రాంతంలో కొండపైనే కట్టేశారు. సూపర్బ్ ఉంది చూడండి. దెన్ వీ హ్యావ్ ఎ క్రాస్ అండ్ జీసస్. బ్యూటిఫుల్. ప్రస్తుతానికైతే ఎవరు లేరు కాబట్టి దే వర్ అలౌడ్ టు టేక్ ద వీడియో. నైస్, వెరీ నైస్. ఇప్పుడే లైట్స్ కూడా ఆన్ చేశారు. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇంకా సూపర్ ఉంది చూడండి. సో నైస్, సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూస్తుంది సోకాస్ రిడ్జ్ అనేది వన్ ఆఫ్ ద పీకెస్ట్ పాయింట్స్ ఆఫ్ PhonePe ఐలాండ్స్. సో ఇక్కడ నుంచి మనకు ఎంటైర్ సిటీ అండ్ ఐలాండ్ మొత్తం కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆన్ ద పీక్ పాయింట్. సో ఇంకా కూడా నడుచుకుంటూ పైదాకా వెళ్ళొచ్చంట. ఆల్రెడీ ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి నేను ఈరోజు వెళ్ళట్లేదు. సో ఇది కొండలు గుట్టలు ఉంటాయని చెప్పాను కదా, అదే మీకు కనబడుతుంది. సో ఇలా వచ్చాము. ఇక్కడ కార్ పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నేను సిటీ మొత్తం మళ్ళీ ఒకసారి టూర్ చేసినప్పుడు అప్పుడు దీని పైదాకా వెళ్ళి అది చూపిస్తాను. కానీ ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఎంత పీక్లో ఉన్నాం అనేది కనిపిస్తుంది అనేది. బ్యూటిఫుల్ కదా. ఇస్ దాట్ అ ఎయిర్పోర్ట్? ఓకే, దాట్స్ ద ఎయిర్పోర్ట్. అది ఎయిర్పోర్ట్. ఇవన్నీ మనకి కొండలు గుట్టలు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. సూపర్గా ఉంది. సో ఈ వీడియోని ఇంతటితో ముగించేద్దాం. సో రేపు మీకు ఒక స్పెషల్ ప్లేస్, చాలా స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తాను. సో నాన్ మడోల్ అని చెప్పేసి అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ దెన్ దెర్ ఇస్ అ ఓల్డ్ టెంపుల్ అండ్ దెర్ ఆర్ సమ్ స్పెషల్ మ్యాజికల్ మూమెంట్స్ అనమాట. సో అవేంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకొని నేను మీకు చూపిస్తాను. సో దాని గురించి వెయిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టుడే.